మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఇక్కడ 7వ వచనం కూడా మనం కలిపి చదువుదాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనే ఎడల మనలని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలని పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనలో పాపం లేని వాళ్ళము అని మనం చెప్పుకున్నాము అంటే మనం నీతిమంతులమని స్వయం మనం చెప్పడమే. స్వనీతి అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈరోజు మనం అదే ధ్యానం చేయబోతున్నాం. స్వనీతి పరులుగా స్వకీయ నీతి లేదా స్వనీతి, నా నీతిని గురించి నేను పొగడడం, నా నీతిని గురించి నేను వివరించడం, నా నీతి మీద నేను సంతోషించడం, దేవుని నీతి కన్నా నా నీతిని నేను హైలైట్ చేయడం, అది నా జీవితంలో చాలా ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితి. నన్ను నేనే మోసం చేసుకోవడం గనుక అది దేవునికి ఇష్టం లేనటువంటిది. మన పాపాలను మనం ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారు. ఈ స్వనీతి లేదా సొంత నీతిపై మనం ఆధారపడినట్లయితే మనలని మనమే మోసపుచ్చుకున్న వారిగా తప్పకుండా మారుతాము. కాబట్టి ఎప్పుడు కూడా స్వనీతి పరులుగా మనం ఉండకూడదు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు అనేది సంతోషకరమైనటువంటి వార్త. మన పాపములను దేవుడు క్షమించాడు అనేది అద్భుతకరమైన వార్త. దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు అని చెప్పడం మంచిదే, కానీ నేను స్వయంగా నీతిమంతుని అని నేను క్లెయిమ్ చేయడం అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ద్వితీయోపదేశ గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే దాని 9వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతున్నప్పుడు, ద్వితీయోపదేశ గ్రంథం 9వ అధ్యాయం దాని 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ విధంగా మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలి వేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనినట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టేదను అని నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు దేవుడు నీ శత్రువులను తోసివేశాడు. దేవుడు నీకు ప్రత్యేకమైన ఒక నివాస స్థలమును ఏర్పరిచాడు. దేవుడు నిన్ను ఆదరించాడు. అప్పుడు నువ్వేం చెప్పకూడదు, నా నీతిని బట్టి ఇవన్నీ జరిగింది అని నువ్వు చెప్పొద్దు. నాకున్న సామర్థ్యమును బట్టి లేదా నా యొక్క మంచితనమును బట్టి దేవుడి కార్యాలు చేశాడు అని మాత్రం మీరెప్పుడూ చెప్పకూడదు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనినట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనను అని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనములను బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ప్రజలు దేవునికి తిరుగుబడినందున దేవుడు దుర్మార్గులైన దుర్నీతిపరులైన మనుషులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టారు అనేది నిజమే, కానీ నీవు నీతిమంతుడైనందుకు దేవుడు ఆ కార్యం చేశాడు అని నువ్వు ఎప్పుడూ చెప్పకూడదు అని ఇక్కడ ఈ భాగంలో మనకు తెలియపరుస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధానంలోనికి మనం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని నీతిపై ఆశ్రయించిన వారిగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. మరియు దేవుడు కృపామయుడు గనక తన దయా సంకల్పం చొప్పున నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అని నువ్వు చెప్పుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు నా జీవితంలో చూపిన తన కృపను బట్టి, తన కనికరమును బట్టి ఈరోజు నేను ఆనందిస్తున్నాను అని
నువ్వు చెప్పుకోవాలి. కానీ నేను నీతిమంతుని గనుక, నేను అన్ని రంగంలో నేను చాలా మంచివాని గనక దేవుడు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు అని నువ్వెప్పుడూ చెప్పకుండా ఉండడానికి జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. యోబు గ్రంథం 9వ అధ్యాయం దాని 20వ వచనం మనం చదివినట్లయితే అక్కడ నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకిష్టం లేదు. నేను నా ప్రాణమును తృణీకరించుచున్నాను. ఇక్కడ నేను ఎంత న్యాయమైనది ప్రవర్తించినా నాలో ఖచ్చితంగా లోపం ఉన్నది అని అంటున్నారు. యెషయా ప్రవచనంలో భక్తుడు చెప్తున్నాడు, నరుని నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వలె ఉన్నది. సో మనం మన స్వనీతి ద్వారా దేవుని సంతోషపెట్టవచ్చని ఎప్పుడు ప్రయత్నం చేయవద్దు. దేవునిపై నాకున్న విశ్వాసమును బట్టి, నేను ఆశ్రయించుచున్న ఆశ్రయమును బట్టి ఈ దినమందు నేను సంతోషిస్తున్నాను. దేవుని నేను మహిమపరుస్తున్నాను. ఆయన నా జీవితంలో చూపిన కృపలన్నిటిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నా మెరిట్ కాదు, ఆయన గ్రేస్, ఆయన కృప. ఆయన నా ఎడల తన కృప చూపాడు. నేను ఈరోజు దేవునికి కృతజ్ఞత తెలియపరచడానికి కారణం, పాపాత్ముడైన నన్ను దయామయుడైన దేవుడు కనికరించి నా పాపములను కడిగివేసి నాకు నీతి వస్త్రమును ధరింపచేసి ఆయన నన్ను కూడా నీతిమంతుల గుంపులో చేర్చుకున్నాడు. అందుకై నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నా స్వనీతి ఎక్కడ కూడా చెప్పడానికి తగినటువంటిది కాదు. నా జీవితంలో దేవుడు చూపిన అపారమైన కృప, దయ, కనికరం, అందు నిమిత్తమై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరిగించువాడై ఉన్నాడు. నీకును నాకును ఆయన శ్రేష్టమైన దీవెనలను దయచేసి ఉన్నాడు. మీరు ఈరోజు ఏమై ఉన్నారో అది కేవలం దేవుని కృప వలనే అయి ఉన్నారు అని చెప్పడానికి మీరు ఎల్లప్పుడూ సంతోషించాలి. నేను నా కుటుంబము ఈరోజు ఈ విధంగా సమాజంలో ధన్యులై ఉండడానికి కారకుడు నా కొరకు రక్తం చిందించి ధర చెల్లించి నన్ను విమోచించిన నా రక్షకుని బట్టి నాకు ఇది కలుగుచున్నది అని మనం సంశయం లేకుండా చెప్పడానికి మనం ముందుకు రావాలి. ఎప్పుడు కూడా దేవుని ఎదుట వీఆర్ సంథింగ్, ఐ ఆమ్ సంథింగ్ అనేటువంటి ఒక యాటిట్యూడ్ మనం చూపట్టకూడదు. భూలోకమందులో ఉన్న సమస్త పరిశుద్ధులు నాకండే శ్రేష్ఠులు. మీరందరూ ఒట్టిదే, నేనే గ్రేట్ అని చెప్పేవారు ఉన్నారా? డబ్బాలు ఒట్టిగా కొడతారు, అందులో లోపల ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా ఒక భక్తుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన్ను సమర్పించుకొని, దేవా నీ కృప వలన నన్ను కూడా నీవు ఏర్పరచుకున్నందుకు నేను ధన్యుని అని చెప్పి ప్రభుని సన్నిధిలో మనం సంతోషించాలి. సామెతల గ్రంథంలో జ్ఞానులకు జ్ఞాని అయిన సొలొమోను తెలియపరిచే మాట మనం చదివినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం దాని 15వ వచనంలో, మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడినది నిమిషములోనే బయలుపడును, వివేకి నిందను వెల్లడిపరచక ఊరుకుండును. ఇక్కడ వ్యత్యాసం గుర్తుపెట్టుకోండి. మూఢుడు, బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? వాని దృష్టికి అన్నీ సరిగా కనబడతాయంట. ఆలోచనలు వినడు, ఎవ్వరి సలహాలు తీసుకోడు. జ్ఞానులైన వారు ఏదైనా సలహా చెప్పినా వాని మనస్సుకు ఇప్పుడు తోచినదే కరెక్ట్. ఇక దానికోసం ఎంతవరకైనా పోవడానికి వాడు రెడీ అవుతాడు. కానీ జ్ఞాన హృదయం కలిగిన వాడిగా ఉండడని మాత్రమే కాదు, ఆలోచనలు వినడానికి కూడా మనసు చూపట్టడు. సలహాలు వినడానికి ఆయనకు ఓపిక ఉండదు. ఇది దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో తెలియపరచుచున్నమాట. 16వ అధ్యాయం దాని 2వ వచనం మనం చదువుదామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనంలో, ఒకని నడతలన్నీ వాని దృష్టికి
నిర్దోషులుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. దేవునికి స్తోత్రం. ప్రతి మనుష్యుడు కూడా తన్ను గురించి పొగుడుతూ ఉంటాడు, తన గురించి గొప్పగా భావిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. తన కుటుంబం గొప్పది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వివేకి అలా చెప్పడు. వివేకి ఏమంటాడంటే, దేవుని అపారమైన కృపను బట్టి మమ్మను కూడా దేవుడు కరుణించి ఈ స్థాయికి తీసుకొచ్చారండి అని చెప్తారు. ఆయన మహా కనికరమును కృపను బట్టి నన్ను ఏర్పరచుకున్నాడు, నేను కృతజ్ఞుడను అని తెలియపరుస్తారు. నా రైట్స్ను బట్టి, నా ఎబిలిటీని బట్టి, నాకున్న నాలెడ్జ్ను బట్టి నేను ఈ స్థితికి వచ్చాను అని ఎవరైనా చెప్తారనుకోండి, ఒట్టి డబ్బాలు, అందులో ఏమీ సత్తా ఉండదు. గనక మన జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవద్దు. ఇవన్నీ కూడా దేవుని కృపనండి. ఈరోజు అర్హత లేని నన్ను ఇంతాక దేవుడు తీసుకొచ్చాడు, ఈ ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు, అందుకై నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను అని చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం దాని 6వ వచనం మనం చదివినట్లయితే, దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొన దాని దగిన వాడు ఎవరికి కనబడును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. యథార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదంతరం ధనులగుదారు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద మనకున్న ఆపర్చునిటీస్ కొంతమంది కొట్టేస్తారు. అర్హముగా మనకు రావలసినటువంటి పొజిషన్ లేక మనకు రావలసినటువంటి ఆ ఘనత అది కొందరు గుంపు కూడి ఆలోచించి లేకుండా చేస్తారు. కానీ నీతిమంతుడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు సమయమును పాటిస్తాడు. ఎందుకంటే దేవుని సమయం ఇంకా రాలేదు అని వాడు గుర్తిస్తాడు. వాడు గొడవ చేయడు. కొందరు అలా కాదు, అర్హత లేని చోట కూడా చొచ్చుకొని పోయి గొడవ చేసి, ఇది నాకు రావాల్సిన రైట్, మీరేమనుకుంటున్నారు, నాకు అది ఇవ్వకపోతే నేను ఇప్పుడు తగలబెడతా అని చెప్పి వారు ఎగురుతూ ఉంటారు. బుద్ధిహీనులు అని బైబిల్ చెప్తున్నారు, నేను చెప్పారని అనుకోకండి. దేవుడేమంటున్నాడు? బుద్ధిహీనులు. గనక నీ గురించి నా గురించి దేవుడు ఆశించేది ఏంటి తెలుసా? యు వెయిట్ ఫర్ ద లార్డ్, వెయిట్ ఫర్ ద టైమింగ్. గాడ్స్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. మరియమ్మ వచ్చి చెప్పారు, నాయనా లోపల చాలా అలకల్లోలం జరుగుతుంది, ఏడుపులు, బాధలు, మూలుకలు వినబడుతున్నాయి. ఏంటమ్మా? అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా 500-600 మంది ఉన్నారు. ఎట్లుంటుంది పరిస్థితి? ఆందోళనకరమే. మనము పెళ్ళికి అందరినీ ఆహ్వానించాం, 3-4 వేల మంది వచ్చారు, 2000 మందికి ఉన్న భోజనమే సిద్ధపరిచాం, జనం ఎక్కువ వచ్చారు. అప్పుడు ఎట్లుంటుంది ఆ ఇంటి యజమానిని పరిస్థితి? పెళ్ళి ప్రముఖుడు ఎలా ఫీల్ అవుతాడు? అంతా లోపల గుసగుసలు, బయటికి ఎవరు రావడం లేదు. అందరు ఎదురు చూస్తున్నారు, ఏంటి వీళ్ళు కనబడతలేదంటే వాళ్ళు తలదించుకొని ఉన్నారు. అటువంటి ఒక సిచ్యువేషన్లో తల్లి పరిగెడుతూ వచ్చి తన కుమారునికి చెప్తున్నాడు, ఈ లోపల ద్రాక్షరసం అయిపోయింది అమ్మా, నా సమయం ఇంకా రాలేదు. ఆ తల్లికి నీ సమయం ఎప్పుడు రావాలి, నువ్వేదో ఒకటి చెయ్యాలి అని ఆమె మనసులో ఉంది. ఎందుకు? 12 సంవత్సరాలలో పురప్రముఖులతో తర్కించి వాదించి వారిని లోపరిచిన బాలుడు, గబ్రియేల్ దూత వచ్చి చెప్పిన కార్యాలన్నీ నెరవేర్చడానికి వచ్చిన కుమారుడు, ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటి చేస్తారు అని ఆ తల్లికి నమ్మకం ఉండే. అందుకే ఆయన మీతో ఏమైనా ఆజ్ఞాపిస్తే అలా చేయండి అని పనులకి చెప్పి ఆమె లోపలకు ఉరికారు. లోపల వెళ్తే ఏంటి, సలహాలు, ఆలోచనలు ఇతరులతో చేసి పరిష్కారం చేయడానికి ఉన్న ప్రయత్నం అక్కడ జరుగుతుంది. కానీ కొద్ది నిమిషంలో ప్రభు ఆ పనివాళ్ళు చేతులు కట్టుకొని ఆయన మాటల కొరకు ఎదురు చూస్తున్నారు. నైనా ఆ రాతి బాణలో నీళ్లు నింపు. రాతి బాణలో నీళ్లు నింపేది కాలు గడగడానికి, నీళ్లు దింపేశారు. ఓకే, అది తీసుకపోయి లోపల ఇవ్వు, దెబ్బలు పడదా? ఏంటి సంప్రదాయం? వీళ్ళకి ఏం తెలుసు? రాతి బాణలో నీళ్లు నింపిన వాళ్ళు వీళ్ళే, వాళ్ళ చేతులే.
ఇప్పుడు అది బకెట్లలో పోసి లోపలికి తీసుకుపోమంటున్నారు. లోపల నుంచి దెబ్బలు పడతాయా ఏమో తెలియదు వాళ్ళకు. తల్లి ఏం చెప్పిపోయారు, ఆయన ఏమి చెప్పినా అలాగనే వాళ్ళు పోసిన నీళ్ళు వాళ్ళు తీసుకొని లోపలికి వెళ్తున్నారు. లోపల వెళ్ళి అక్కడ పెట్టేసి పారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి అని ఈ నింపిన పిల్లలకు ప్రభువుకు తప్ప మరి ఎవరికి తెలియదు. ఈవెంట్ మేనేజర్, ఇప్పటి మన లాంగ్వేజ్లో ఈవెంట్ మేనేజర్ వచ్చి చూస్తే మంచి ద్రాక్షరసం రుచి చూడగానే పరిగెడతాడు పెళ్లి కుమారుని దగ్గరికి. ఏమయ్యా, అందరూ ఆరంభంలో మంచిది ఇచ్చి ఆ తర్వాత కొంచెం కలిపి ఇవ్వడం మన సంప్రదాయం. ఇదేంటి ఇంత మేలైనది ఎక్కడ దాచిపెట్టావు, ఇప్పుడేంటి ఇన్ని బ్యారెల్స్ వచ్చేసినాయి? ఆయనకి ఏం చెప్పాలో తెలియడం లేదు, ఏమీ తెలియదు. అటువంటి అద్భుతం మన ప్రభు చేశాడు. నీవు దీన మనస్కుడై తగ్గింపుతో వినయముతో ఆయన సన్నిధిలో కనిపెడితే ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. ఐఎమ్ సంథింగ్, ఐ నో దిస్, ఐ నో దాట్, ఐఎమ్ గ్రేట్ అనేటువంటి యాటిట్యూడ్తో ఉంటే నీకు దెబ్బలే పడతాయి. ఎందుకు తెలుసా? ద్రాక్షరసం అయిపోతే మనుషులు ఏం చేస్తారు? మన ఏరియాలో అయితే మంచి సరసమైన లాంగ్వేజ్లో 4 పాటలు పాడేసి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కానీ ఆ పెళ్ళిలో ఇంత ప్రశాంతమైన వాతావరణం. అమ్మా, మీ జీవితంలో ఏదైనా కొదవగలిగి ఉన్నారా? ఇబ్బందులో ఉన్నారా? కలవరంలో ఉన్నారా? ఎవరికీ చెప్పలేని బాధలు లోపల నలిగిపోతుందా? కలత చెందకు, కనిపెట్టు, సంయమనం పాటించు. నీ ప్రభు వస్తున్నాడు నీ దగ్గరికి. ఆయన బహుశా తన సమయం వచ్చి ఉండొచ్చు. ఆయన నిన్ను దర్శించడానికి, నీకు అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. నీ కొరకు ఆయన కార్యం చేయడానికి ఆయన ఆశిస్తున్నాడు. నిన్ను ఆయన విడువడు, ఎడబాయడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నువ్వు కలత చెందొద్దు. నిన్ను ఆయన మర్చిపోయిన వాడు కాదు. కొంచెం ఆలస్యమైంది అంతే, కానీ ఆయన నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. నిరాశపడకు. నీ సమస్యకు పరిష్కారం ఉంది. చేతకాని వాణ్ణి దగ్గర నీవు లేవు. నీవు పరమ సామర్థ్యం కలిగిన శక్తిమంతుడైన దేవుని దగ్గర ఉన్నాడు. శాసనలను ఆయన నీకోసం వేరుగా చేస్తాడు. నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. ఇలా చెప్పిన వాళ్ళే ఇలా ఎలా చేశారు? నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీ కొరకు ఏ శాసనాలైనా ఆయన మార్చగలడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయగలడు. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నిన్ను చూచి ఎగతాళి చేసిన వారు తలదించుకున్నట్లు ఆయన చేస్తాడు. నీ మార్గాలు ఆయన సరళం చేస్తాడు. గనక అధైర్యపడదు. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఇంకా నా సమయం రాలేదు అని చెప్పాడు గనక కాస్త ఓపికతో సహనముతో ఎదురు చూడండి. ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇదివరకు అక్కడ పోసిన ద్రాక్షరసం కాదండి, ఎన్నడూ ఎవరు చూడని రుచికరమైన ఏమాత్రం కలత లేని ద్రాక్షరసం ఆయన అక్కడ ఇవ్వడానికి సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యక్తిగతమైన అనుభవాలలో నువ్వు చాలా లోపము కలిగి కలవరముతో ఇప్పుడు నేను ఏమనాలి, ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి, నా బాధలు ఎవరు తీరుస్తారు, నా సమస్యలలో నాకెవరు సహాయం చేస్తారు అనేటువంటి ఆందోళనలతో నువ్వు ఉన్నట్లయితే నా ప్రియ సహోదరా, నీ జీవితం పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో సమర్పించు. నీవు నీ పాపములను ఒప్పుకొని నీ ఎడల నీకు కరుణ దొరుకును. నువ్వు దాన్ని కప్పిపెట్టి నేను నీతిమంతుని అని నువ్వు నటించడానికి ప్రయత్నం చేస్తే నీకు మేలు జరగదని బైబిల్ చెప్తున్నారు. నీ స్వనీతి తీసివేయి, ఆ పై వస్త్రం పక్కకు పడే, నువ్వు ఉన్నటువంటి స్థాయిలో దేవుని సన్నిధిలో నువ్వు కనబడితే నీ కొరకు దేవుడు అద్భుతం చేస్తాడు. నీ వాక్చాతుర్యం చేత, నీ కుతంత్రముల చేత నీవు గొప్పవాడవుతాను అని నువ్వు అనుకున్నట్లయితే అది నీ భ్రమ. అది నీ జీవితంలో శాశ్వతమైనది కాదు. కనుక దేవుడు నిన్ను హెచ్చించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడై నీవు ఉండాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని పిలుపునకు నువ్వు లోబడితే
నీకు ధన్యత కలుగుతుంది, నువ్వు మేలు పొందుతావు. దేవుని పిలుపును ఉల్లంఘించి నీతో ఉన్న కొంతమంది బలము చేత నువ్వు అన్నీ సాధిస్తాము అని అనుకున్నట్లయితే గుర్తుపెట్టుకో, నువ్వు కేవలం ఒక ఊపిరి మాత్రమే. బయటికి వదిలిన శ్వాస నువ్వు లోపలికి తీసుకోకపోతే పరదేశులము ప్రియులారా అని కొందరు పాడతారు. ఓవర్ యాక్షన్ వద్దు, వినయముతో తగ్గింపుతో దేవుని సన్నిధిలో సమర్పించుకో. ఇదొక హెచ్చరికతో కూడిన వాక్యం. ఈ వాక్యానికి నువ్వు తల వంచి సమర్పిస్తావా? నీ జీవితం మరొక మలుపు తిప్పి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయడానికి దేవునికి ప్రణాళిక ఉంది. తల్లు వంచుదాం, కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, అపోస్తులైన యోహాను రాసిన మొదటి పత్రిక 8వ వచనంలో ఇంత సుందరమైన ఒక వచనం మీరు మా కోసం దాచిపెట్టారు. అది అప్రోప్రియేట్ టైంలో మేము ధ్యానిస్తున్నాం. ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఇది వారి ఫ్రెండ్స్కు, వారి ఫ్యామిలీస్కి షేర్ చేసి, ఇది ప్రభువా ఒక అద్భుతమైన సందేశంగా ఇరు రాష్ట్రాలలో ఉన్న తెలుగు ప్రజలు దీనిని విని ఆశీర్వదింపబడి ప్రపంచ దేశాలలోనికి ఈ సందేశం వెళ్ళునుగాక. ఇది ఒక్కసారి అయినా వినినవాడు ఆశీర్వదింపబడతాడు. జీవితం ఖచ్చితంగా మార్పు చెందుతుంది. ఒక్కసారి అయినా వినవలసినటువంటి సందేశం అది వారు గుర్తుపెట్టడానికి కృప చూపమని, వారి జీవితంను కరుణించి మార్చి ఒక అద్భుతమైన మలుపులోకి వారిని తిప్పుమని, వారి జీవితం ఆశీర్వదింపబడడానికి కృప చూపమని, మీ సన్నిధి, మీ సమాధానము నీ బిడ్డలకు దయచేయమని, ఈ పట్టణాన్ని ఆశీర్వదించమని, ఈ రాష్ట్రాన్ని ఆశీర్వదించమని, ఉభయ రాష్ట్రాలను దీవించమని, మా దేశమును ఐశ్వర్యవంతులుగా మార్చమని, మాలో ఉన్న కల్మషం, మాలో ఉన్న ద్వేషం, మాలో ఉన్న కోపతాపాలు తొలగించి పరస్పరం అందరూ అన్యోన్యం ప్రేమ కలిగిన వారిగా, ఐక్యత కలిగిన వారిగా, దేశాభివృద్ధి కొరకు పని చేయుచున్న వారిగా, పోరాడుచున్న వారిగా ఉండడానికి కృప చూపమని, అద్భుతములు జరిగించమని, నీ కృపతో మమ్మల్ని నింపమని, నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి.